స్టార్స్ అనగా తారలతో సయ్యాట అనే ప్రోగ్రాం చూడడానికి విచ్చేసిన మా ప్రేక్షక జనాలందరికీ ఈ యాంకర్ జయ హార్దిక అభినందనలు తెలుపుతూ ఈ రోజు ప్రోగ్రాంలో పార్టిసిపెంట్స్ అయినటువంటి తారలు వారితో సయ్యాటలాడబోయే డాన్సర్స్ అందరికీ స్వాగతం చెప్తున్నాను. ఈ డాన్సింగ్ విత్ స్టార్స్ ప్రోగ్రామ్ని జెండు బాబ్, లైఫ్ బాయ్, చందన బ్రదర్స్, బొమ్మన సిస్టర్స్, కుందన కజిన్స్, దండగా అంకుల్స్ మరియు సర్ రిన్ సో ఈ కంపెనీలన్నీ రెసెషన్ మూలంగా ఏమీ స్పాన్సర్ చేయటం లేదు. ముందుగా మన ప్రోగ్రాం విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ ఎన్టీ రామారావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. డాక్టర్ ఎన్టీ రామారావు గారితో సయ్యాటలాడబోతున్న వారు శైలజ. ఇప్పుడు మీరంతా వీరిద్దరి డాన్స్ చూసి ఆనందించండి. గెంతారండి. స్టేజ్ దద్దరిల్లిపోయింది. నేను మీకు 7 మార్కులు ఇస్తున్నాను. బాగా చేశారు, కానీ ఆ హీరోయిన్ అంతలా కొట్టడం బాగోలేదు. అందుకని నేను 5 మార్కులు ఇస్తున్నాను. నేను అంతే, చాలా మంది హీరోస్ నాతో కూడా కంప్లైంట్ చేశాను. సో నేను కూడా అంతే 5 మార్క్స్. సరసమునకు విరసమునకు తేడా తెలియకున్నది పో. కనీసం మార్కులైనా సరిగ్గా ఇవ్వకుంటేనే. సో సారీ ఎన్టీ రామారావు గారు, కానీ ఏం చేయలేం కదా. ఎనీవే, తారంతో సయ్యాట ప్రోగ్రాంలో ఇప్పుడు మీ ముందుకు దూసుకొని వస్తున్నారు డాక్టర్ ఏఎన్ఆర్ గారు. మాధురి. ఓకే, ఇంకా మీరు మొదలు పెడతారా ఏఎన్ఆర్ గారు?
చూద్దామా? బాగా చేశారు. ఈ వయసులో కూడా చాలా చలాకీగా మీ విగ్గు అస్సలు ఊడిపోకుండా చేశారు. ఫెంటాస్టిక్. 8 మార్క్స్. బాగానే చేశారు కానీ ఇది విషాద సన్నివేశం కాదు కదా. అయినా మీరు మాటి మాటికి కాలర్ పట్టుకుని దేవదాస్ అవుతున్నారు. సో నేను మీకు 7 మార్కులు ఇస్తున్నాను. అవును, డ్యూయట్ని కూడా మీరు విషాదాన్ని మీకు దేవదాస్ అయ్యారు కాబట్టి నేను కూడా మీకు 5 మార్క్స్ ఇస్తున్నాను. ఏఎన్ఆర్ గారు, జడ్జిస్ మార్కింగ్ పట్ల మీ సమాధానం? జడ్జిగా నేనేం పాపం చేశానని అంత తక్కువ మార్కులు ఇచ్చా? అంతగానంటే పండగ చేశానని తక్కువ మార్కులు ఇచ్చా? మరి నేను తెలుగు సినిమాల్లో స్టెప్పులు కనిపెట్టిందే లేదు. ఇలా చూస్తూ ఈ అవమానాన్ని నేను సహించలేను. నాన్సెన్స్ మస్తా. ఏఎన్ఆర్ గారు బాధపడితే నాకు కూడా చాలా బాధ అనిపించింది. సో ఇప్పుడు మన బాధను మరిపించడానికి, మనందరినీ హుషారించడానికి వస్తున్నారు జేమ్స్ బాండ్ కృష్ణ గారు.